హలో అండి అందరికీ. గోధుమ పిండితో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే సూజీ అంటే ఉప్మా రవ్వ అని చెప్తాం కదా, ఉప్మా రవ్వ ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలాగా ఉప్మా రవ్వ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని, కొత్తిమీర ఒక 1/2 కప్పు కొత్తిమీరను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే బాదం పప్పు 4 లేదా 5 బాదం పప్పులను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బాదం పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ తురుము 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత చేతులతో బాగా స్క్వీజ్ చేస్తూ అంటే చేతులతో పిసుకుతూ బాగా కలుపుకోవాలి. ఇలాగే చేతులతో బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు 2 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. కప్స్లో చెప్పాలి అంటే మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక 2.5 కప్పులు 3.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలాగ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, జారుతూ ఉండాలి. ఇలాగ పిండి కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 20 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలాగ పిండి రెడీ అయిపోయిన తర్వాత దోశ పెనం అనేది మరీ ఎక్కువ హీట్ చేయకండి. దోశ పెనం మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం హీట్ అయిన దోశ పెనం మీద ఇలాగ వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత ఆయిల్ అంచులకి అలాగే మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి నల్లగా అయిపోయింది దోశ, లోపల ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.